ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మటం అసాధ్యం. అప్పట్లో వైసీపీ అధికారం చెలాయించినప్పుడు అక్కడి నేతల విషయంలో ఇదే అన్నారు. అదేంటో ఇప్పుడు అధికారం కోల్పోయినా అదే మాట వినిపిస్తోంది. ఆ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య అస్సలు పొసగడం లేదట అక్కడ. అలాగని అధికార పక్షంలో అయినా అంత సవ్యంగా ఉందా అంటే అదీ లేదట. ఎంపీకి మంత్రికి మధ్య పచ్చగడ్డి పడ్డా భగ్గుమంటుందట. ఏపీలో పాలక ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ ప్రాంతం గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. విపక్షంలో మాజీ వర్సెస్ మాజీ, అధికార పక్షంలో మంత్రి వర్సెస్ ఎంపీ, కత్తులు దూసుకుంటున్న నేతలు, వెనుగొండలో పెరుగుతున్న పొలిటికల్ హీట్. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం మధ్యలో నియోజకవర్గం అన్నట్టుగా తయారైంది పెనుగొండ రాజకీయ పరిస్థితి. పాలక విపక్షాల్లో నేతల మధ్య అంతర్యుద్ధం స్థానిక రాజకీయాన్ని నిప్పుల కొలిమిలా మారుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న బీకే పార్థసారథి హిందూపురం ఎంపీగా గెలిచారు. అనూహ్యంగా పెనుగొండ కూటమి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన కురుబ సవితమ్మ ఇప్పుడు ఏకంగా మంత్రి అయిపోయారు. ఇలా ఎన్నికలప్పుడు అభ్యర్థిత్వం కోసం మొదలైన మంటలు ఎంపీగా మంత్రిగా రాజేస్తూనే ఉన్నారు నేతలు. పరిటాల రవి ఆ తర్వాత పరిటాల సునీత ప్రాతినిధ్యం వహించిన పెనుగొండలో వరుసగా 2009, 2014 ఎన్నికల్ని నెగ్గిన బీకే పార్థసారథి 2019 ఓటమితో ఢీలా పడిపోయారు. ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న సవితమ్మ 2024 నాటికి టికెట్ రేసులోకి వచ్చేశారు. గత 5 ఏళ్లలో ఆమె చేసిన దూకుడు రాజకీయం చూసి చంద్రబాబు సైతం టికెట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయన కేబినెట్ లోనే చోటు దక్కించుకోవడంతో సవితమ్మ రేంజ్ మారిపోయింది. అసలే పెనుగొండ టికెట్ దక్కలేదన్న బాధ, ఆపై తన దగ్గర పనిచేసిన సవితమ్మకు మంత్రి పదవి. హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ బీకే పార్థసారథికి సంతోషం లేకుండా పోయిందట. ఆ కోపంతోనే ఇప్పటి వరకు పెనుగొండలో మంత్రి సవితమ్మకు ఎంపీ పార్థసారథి ఎదురుపడిందే లేదట. కనీసం ఫలితాలు వచ్చాకైనా ఇద్దరు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నది లేదంట. తన పార్లమెంట్ సెగ్మెంట్ లోనే ఉన్న ఈ మహిళా మంత్రితో కలిసి ఎంపీ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. అసలే మంత్రి పదవి ఆశలకు గంటి కొట్టిందని సవితమ్మ మీద కోపంతో పార్థసారథి రగిలిపోతుంటే ఆవిడ కూడా అదే స్థాయిలో ట్రీట్ చేస్తున్నారట. మంత్రి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనడం లేదు అనే కంటే ఆవిడే ఈయన్ని ఆహ్వానించట్లేదు అనుకోవడం కరెక్ట్. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరుతో పెనుగొండలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారడంతో టీడీపీ కేడర్ గందరగోళానికి గురవుతుందట. ఈ ఇంటి మీద వాళ్ళని కాకి ఆ ఇంటి మీద వాలకూడదు అన్నట్లు ఎంపీ మంత్రి తగులాడుకుంటుంటే ఏం చేయాలో పాల్పోవడం లేదట కార్యకర్తలకు. అధికార పక్షం ఇలా ఉంటే ప్రతిపక్షంలో అయినా పరిస్థితి చక్కగా ఉందా అంటే అదీ లేదు. వినుకొండపై ఆధిపత్యం కోసం మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, శంకర్ నారాయణ్ నువ్వా నేనా అన్నట్టు తగులాడుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగరేసిన శంకర్ నారాయణ్ జగన్ కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయనకు పెనుగొండ టికెట్ ఇవ్వకుండా అనంతపురం ఎంపీగా పోటీ చేయించారు జగన్. శంకర్ నారాయణ్ స్థానంలో కళ్యాణదుర్గం సిట్టింగ్ గా ఉన్న నాటి మంత్రి ఉషశ్రీ చరణ్ ను పోటీకి నిలిపారు. అయితే పరస్పర సహకారం లేక ఎంపీగా ఆయన గెలవలేదు, ఎమ్మెల్యేగా ఈవిడ గెలవలేదు. దీంతో ఫలితాల తర్వాత పంచాయతీ మొదలైందట. శంకర్ నారాయణ తిరిగి తన సొంత ఇలాకా పెనుగొండకు రావడం, అక్కడి నుంచి పోటీ చేసి ఓడిన ఉషశ్రీ చరణ్ తిరిగి కళ్యాణదుర్గం వెళ్లకుండా అక్కడి నుంచే మకం వేయడం వైసీపీలో పెద్ద దుమారానికి కారణమవుతుందట. ఇప్పటికే ఉషశ్రీ చరణ్ కు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా నియమించారు కాబట్టి పెనుగొండ నియోజకవర్గాన్ని తనకు వదిలిపెట్టమంటున్నారట శంకర్ నారాయణ. ఇలా ఇద్దరు ఒకే నియోజకవర్గం కోసం పట్టుబడుతుండటం కొట్లాటను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఈ విషయంలో ఎవరికి వారు హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటామంటూ సవాళ్లు విసురుకుంటున్నారట. మొత్తానికి గెలుపోటములతో సంబంధం లేకుండా పెనుగొండలో అటు టీడీపీ ఇటు వైసీపీ సతమతం అవుతున్నాయట. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.